34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనందరికీ తెలుసు లయన్కున్న సిగ్నిఫికెన్స్, సింహానికి ఉండే టీవీ. ఈ ఉపవాస ప్రార్థనలోనే జాన్ వెస్లీ గారు సౌత్ ఆఫ్రికాలో ఒక లయన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది గర్జించినప్పుడు వీళ్ళకి ఎంత భయం వేసిందో దాని గురించి చెప్పారు. నిజమే, సింహానికి ఉన్న బలం, సింహానికి ఉన్న పౌరుషం, సింహానికి ఉండే టీవీ మరి ఏ జంతువుకు ఉండదేమో. కారణం ఏంటంటే సింహానికి తెలుసు దాని కెపాసిటీ ఏంటో. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే దేవుడు తన్ను తాను మరి కొన్ని జంతువులకి పోల్చుకున్నాడు. వాటిలో ఒకటి మనకు తెలుసు, ఒక గొర్రెపిల్లకు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లతో పోల్చబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రపు సింహముగా కూడా పోల్చబడ్డాడు. సింహానికి దేవుడు ఎందుకు పోల్చబడ్డాడు అని ఆలోచిస్తే దానిలో చాలా ఆత్మీయమైన అర్థం ఉంది. దెర్ ఇస్ అ గ్రేట్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ మరి కీర్తనకారుడు రాస్తున్న అనుభవం ఏంటంటే, సింహపు పిల్లలు, సింహానికి అంత కెపాసిటీ ఉన్నా, సింహానికి అంత పవర్ ఉన్నా, సింహానికి అంత ధైర్యం ఉన్నా, సింహము ఏ జంతువునైనా మట్టి కరిపించి దాని బిడ్డల ఆకలిని తీర్చగలిగిన సత్తా ఉన్న సింహమే ఒకవేళ దాని పిల్లలను ఏదైనా సందర్భంలో ఆకలితో ఉంచేయచ్చేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి మాత్రము ఏ మేలు కొదువై ఉండదు. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో క్లెయిమ్ చేద్దాం. ఆర్ యు రెడీ టు క్లెయిమ్ ద ప్రామిస్? హల్లెలూయా. వాగ్దానాలను ఎప్పుడైతే మనం క్లెయిమ్ చేస్తామో అప్పుడే ఆ వాగ్దానాలు మన జీవితంలో రియాలిటీలోకి వస్తూ ఉంటాయి. దేవుని వాక్యపు వాగ్దానాలను చార్ల్స్ స్పర్జన్, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటారు. చార్ల్స్ స్పర్జన్ అనే దైవజనుడు ఏమంటాడంటే ఫెయిత్ చెక్ బుక్ అంటాడు. ఫెయిత్ చెక్ బుక్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనందరికీ ఒక చెక్ బుక్ ఇచ్చాడంట. ఆ చెక్ బుక్ ఖాళీ చెక్ బుక్ అంట. ఇప్పుడు ఎవరైనా సంతకాలు పెట్టేసి మనకి ఖాళీ చెక్ బుక్ ఇచ్చారనుకోండి, అది ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు ఒక ఖాళీ చెక్ బుక్ మనకిచ్చి సంతకాలు పెట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత రాసుకొని బ్యాంకుకి వెళ్ళి తీసేసుకోండి అన్నారు అనుకోండి. ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఉద్యోగం చేయక్కర్లేదు, పని అక్కర్లేదు, పాటు అక్కర్లేదు, హ్యాపీ బిందాస్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టు ఎంత రిలాక్స్ అయిపోతామో. దేవుడు కూడా ప్రతి విశ్వాసికి ఒక ఫెయిత్ చెక్ బుక్ ఇచ్చాడంట. అందులో ఆ చెక్ బుక్లో ఒక్కొక్క చెక్ మనం తీసి వాడుకోవాలంటే మనం పెట్టాల్సిన పెట్టుబడి ఏంటంటే విశ్వాసం. ఒక మాటలో చెప్పాలంటే ఎలాగైతే ఒక ఎంటీ చెక్కి కింద సంతకం పెట్టి ఇచ్చినప్పుడు ఆ పైన మనకు ఎంత అమౌంట్ కావాలో రాసుకొని మీరు బ్యాంకుకి వెళ్ళి తీసుకోండి అన్నప్పుడు ఆ ఆనందం మామూలుగా ఉండదో, దేవుడు కూడా మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు దయచేస్తానని వాగ్దానం చేస్తున్న యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కొన్నిసార్లు జాన్ వెస్లీ గారు టాయ్ షాప్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి మీకు ఏది ఇష్టం అయితే అది కొనిస్తాను అంటే నాకు టెన్షన్ పట్టుకుంటుంది. ఎందుకంటే ఎంత పెద్ద బిల్లు చేసేస్తారో అని. ఎప్పుడైనా కనుక మీకు ఏది ఇష్టం అయితే అది తీసుకోండి అన్నారంటే వెంటనే నేను చెప్తాను ఓన్లీ 1, ఓన్లీ 2 అని లిమిట్స్ పెడతాను అనమాట. ఎందుకంటే మన పిల్లలు ఏది ఇష్టమో అంటే చెలరేగిపోయి షాప్ అంతా కొనేయమని కూడా అంటూ ఉంటారు. కానీ దేవాతి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. కానీ దిస్ ఇస్ అ కండిషనల్ ప్రామిస్. ఈ వాగ్దానము షరతుతో కూడిన వాగ్దానం. మనకి ఏది ఇష్టమో అడిగితే దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. కానీ దాని ముందు ఒక షరతు ఉంది. ఎవరు పడితే వారు ఏది ఇష్టమో అడిగేస్తే దేవుడు ఇవ్వడంట. అక్కడున్న షరతు ఏంటి? అక్కడున్న కండిషన్ ఏంటంటే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. దేవునిలో మనం నిలిచి ఉంటే, ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే అప్పుడు మనకి ఏది ఇష్టమో అడిగితే దాన్ని దేవాతి దేవుడు దయచేస్తాడు. దేవునిలో మనం ఉంటే, దేవుని మాటలు మన హృదయంలో ఉంటే దేవుని చిత్తానికి విరుద్ధమైనవి ఏవి మనం అడగం కదా. అడుగుతామా? సినిమాలో నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను, ఆయన నాకు ఒక అవకాశం ఇవ్వు అని దేవునిలో ఉండేవాళ్ళు అడుగుతారా ఆ ప్రార్థన? ఖచ్చితంగా ఆ ప్రార్థన చేయరు. నేను ఒక దొంగతనానికి వెళ్తున్నానయ్యా, పోలీసులకి దొరకకుండా సహాయం చేయి, చాలా బోల్డ్ అని, డబ్బులు చాలా ఈజీగా నాకు దొరకడానికి సహాయం చేయి అని దేవునిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ప్రార్థన చేస్తారా? దేవునిలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రార్థనలు చేయరు.
సో మనం దేవునిలో ఉండి వెన్ వీ ఆర్ ఇన్ క్రైస్ట్, వెన్ వీ అబైడ్ ఇన్ క్రైస్ట్, మనం క్రీస్తులో నిలిచి ఉండి ఆయన మాటలు మన హృదయంలో ఎప్పుడైతే ఉంటాయో మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు దయచేస్తాను. మా అత్తమ్మ గారు అంటే జాన్ వెస్లీ గారు తల్లిగారు దేవుని తామకున్న అనుభవాలను చెప్తూ ఉంటారు. అవన్నీ వింటూ ఉన్నప్పుడు చాలా ధైర్యం వస్తూ ఉంటుంది. ఒకసారంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. పరిచర్యలో మరి చాలా కష్టాలు, చాలా ఆటుపోట్లు, చాలా మరి భోజనం లేని దినాలు ఎన్నో కూడా వారు సేవలో ఎదుర్కొన్నారు. అలాంటి ఒక పరిస్థితిలో ప్రభా నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా బిడ్డలను నేను ఎలా చదివించగలను, మా బిడ్డలను చదివించడానికి మాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, నిజానికి భోజనం చేయడానికి ఒక్కొక్కసారి మరి మాకు డబ్బు ఉండడం లేదు, మా ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చాం నీ సేవకని ఒకసారి మరి ఆత్మీయ తల్లిగారి కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరం వినబడిందంట. దేవుడు అన్నాడంట, నేను కేంద్రంలో ఉన్నానమ్మా, నీకు సహాయం చేయకపోతే నాకు సిగ్గుచేట అన్నాడంట. హల్లెలూయా. నేను కేంద్రంలో ఉన్నాను. సెంట్రల్ మినిస్టర్ లేకపోతే మరి ప్రైమ్ మినిస్టర్ మన పక్షంగా ఉంటే మనకి సహాయం అందకపోతే ఎవరికి సిగ్గుచేటు? ఆయనకే సిగ్గుచేటు. అందరూ ఏం చెప్పుకుంటారు, వీళ్ళ బంధువు అండి నరేంద్ర మోడీ గారు, కానీ వీళ్ళ బతికి ఇలా ఉందండి అని చెప్పుకుంటారు కదా. సో దైవజనరాలకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను కేంద్రంలో ఉన్నాను, ఐఎమ్ ఇన్ కంట్రోల్. దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజాది రాజైన దేవుడు ఆయన కంట్రోల్లో ఉన్నాడు. సర్వ సృష్టి ఆయన కంట్రోల్లో ఉంది. మన జీవితంలో ప్రతి పరిస్థితి కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందేమో ఈ పరిస్థితి అనిపించవచ్చు. ఇంకా నేను తట్టుకోలేనంత శ్రమ వచ్చేస్తుందేమో, ఇంకా నేను హ్యాండిల్ చేయలేనంత పరిస్థితి అని నీకు అనిపించవచ్చు. కానీ నీ పరిస్థితులు అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ అయిండొచ్చు, కానీ దేవుడు మాత్రం అన్ని పరిస్థితులు తన స్వాధీనంలో, తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుచేత దేవుడు మనకిచ్చిన వాగ్దానం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, అవైనా ఆకలి కొంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై, నీకు మేలు అయితే ఆయన ఇస్తాడు, నీకు మేలు కాకపోతే పక్కన పెడతాడు. కొన్నిసార్లు మనకి మేలు అనిపించినవి మనకి నిజంగా మేలుకరం కాకపోవచ్చు. ఒకసారంట ఒక సహోదరి రోడ్డు మీద వెళ్తూ ఉందంట, దూరంగా ఒక చిన్న బంగారు కడ్డీ లాంటిది మెరుస్తూ ఉందంట. ఒక గోల్డెన్, చూడండి ఒక్కొక్కసారి సన్లైట్లో బాగా ఎండ పడుతూ ఉన్నప్పుడు ఏదైనా సడన్గా మంచిగా మెరుస్తూ ఉంటాయి. ఆమె దూరం నుంచి గమనిస్తూ ఉంది. బహుశా ఇంట్లో మరి కష్ట పరిస్థితులేమో, ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారేమో. సో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏమైనా డబ్బులు దొరికితే బాగుండు, ఏమైనా అది దొరికితే బాగుండు, ఇది దొరికితే బాగుండు అని ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంది. ఈమె నడుస్తూ ఉండగా తనకి కనబడుతున్నంత దూరంలో చిన్న బంగారు కడ్డీ లాంటిది కనబడి చాలా సన్నగా ఉందంట. అది చూస్తే ఏదో గోల్డ్ చైనో ఏదోలా ఉందంట. అది చూడగానే వెంటనే గోల్డ్ చైన్ దొరికింది, ఎవరో పోగొట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు అది తీసుకొని ఇంకెక్కడైనా పెట్టుకుంటే మరి సడన్గా ఎవరైనా వచ్చి ఇది నాది అని లాగేసుకుంటారేమో, నా చేతిలో ఉంటే సడన్గా దొరికేస్తుందని సడన్గా దాన్ని తీసుకొని నోట్లో వేసుకొని మింగేసిందంట. నిజానికి అదేంటంటే ఒక పురుగంట. ఇట్ వాజ్ అ వామ్. అది ఒక రకమైన పురుగు. అది సన్నగా పొడవుగా ఉంది. సూర్యరశ్మి దాని మీద పడుతున్నప్పుడు అది అలా ప్రకాశిస్తుంది, మరి చక్కగా మెరుస్తూ ఉండేసరికి దూరం నుంచి చూస్తే తనకి ఎలా కనబడింది, అదేదో బంగారు కడ్డీలాగో బంగారు చైన్ లాగో కనబడింది. ఆ తర్వాత కడుపులోంచి ఆ పురుగును తీయడానికి షీ హ్యాడ్ టు గో త్రూ అన్ ఆపరేషన్. ఒక మెడికల్ ప్రొసీజర్ ద్వారా తను వెళ్ళి ఆ పురుగుని, ఆ లోపలికి వెళ్ళిపోయిన ఆ క్రిమిని తీయడానికి చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనకేదో మేలు అనుకుంటాం, అది మనకు మేలు కాదు. అది కేవలం నువ్వు భ్రమపడుతున్నావు అంతే. నీ భవిష్యత్తుకు ఏది మంచిదో, నీ జీవితానికి ఏది మంచిదో, నీకేది క్షేమమో నీకంటే బాగా నీ పరలోకపు తండ్రికి తెలుసు. అది నువ్వు నమ్మగలుగుతున్నావా? డాడీ నోస్ బెటర్, మై డాడ్ నోస్ బెటర్ దెన్ మీ. కొన్నిసార్లు మా పిల్లలకు అదే నేర్పిస్తూ ఉంటాను, మమ్మీ నోస్ బెటర్. వాళ్ళు అనుకుంటారు మాకే అన్నీ తెలుసు అనుకుంటారు, మాకే ఏది మంచిదో తెలుసు అనుకుంటారు. మా పిల్లలకు పదే పదే నేను చెప్తుంటాను, రిమెంబర్ డాడీ నోస్ బెటర్, మమ్మీ నోస్ బెటర్. మీకు ఏది ఎప్పుడు కావాలో అప్పుడు మేము ఇస్తాం. ఒకవేళ వద్దంటే సైలెంట్గా కూర్చోండి. కొన్నిసార్లు మనం ఎలా తాపత్రయపడుతూ ఉంటామంటే, మనది కానిది, మన కొరకు దేవుడు ఏర్పాటు చేయనిది, లేకపోతే ఏది మనకు క్షేమకరం కాదో దాన్ని పొందుకోవాలని తాపత్రయపడి దాన్ని బలవంతంగా పొందుకొని చాలాసార్లు ఇబ్బందుల పాలు అయిపోతుంటాం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ దినం నుంచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, యూదా గోత్రపు సింహమును నా పక్షంగా ఉన్నావు, నువ్వు సర్వాధికారివి, రాజ్యము చేయించిన దేవుడో నీవు ఉన్నావు, సెంటర్లో ఉన్నావు, నీవు నా పక్షంగా ఉన్నావు. నాకు ఏది మేలో అది ఖచ్చితంగా నువ్వు జరిగిస్తావు. నమ్ముతున్నారా ఈ 40 దినాల్లో దేవుడు మీకు ఏది మేలో అది జరిగిస్తాడని? హల్లెలూయా.
దేవుడు ఏది మేలో అది మన పక్షంగా జరిగిస్తాడు. కనుక విశ్వాసంతో ప్రతి సందర్భంలో ఆయన వైపు చూస్తే ఆయన మన పక్షంగా కార్యం చేస్తాడు.